భారతదేశం ఈ దేశం కేవలం ఒక భూభాగం మాత్రమే కాదు, వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక మహా నాగరికత. అలాగే వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు, అలాగే ఎన్నో పురాతన కట్టడాలను కలిగి ఉన్న ఈ భారతదేశం వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఆలయాలు చాలా అరుదు. అలాంటి అద్భుత ఆలయాల్లో ఒకటే ఈ ముండేశ్వరి దేవి ఆలయం. ఈ ఆలయ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం పదండి. ఈ ఆలయం బీహార్ రాష్ట్రంలోని కైమూర్ కొండలపై సముద్ర మట్టానికి సుమారు 600 అడుగుల ఎత్తులో ఉంది. చుట్టూ దట్టమైన అడవి, ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. పురావస్తు నిపుణుల అంచనా ప్రకారం ఈ ఆలయం క్రీస్తు పూర్వం 108 నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం మధ్య నిర్మించబడింది. అంటే ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరాలకు పైగా ఉన్న ఈ చరిత్ర. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో నిరంతరం పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఆలయ నిర్మాణం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయ నిర్మాణంలో అష్టకోణ ఆకారంలో నిర్మించబడింది. ఇలాంటి నిర్మాణం భారతదేశంలో చాలా అరుదు. నాగర శైలి నిర్మించిన ఈ ఆలయం ప్రాచీన భారతీయ శిల్పకళా గొప్పదనానికి ఉదాహరణ. ఆలయ గోడలపై పాత శాసనాలు, దేవతల శిల్పాలు, బ్రహ్మిలిపి గుర్తులు కనిపిస్తాయి మనకి. ఈ ముండేశ్వరి దేవి ఆలయం దుర్గామాత యొక్క శక్తి స్వరూపుగా ఇక్కడ కొలుస్తారు. స్థానికుల పురాణాల ప్రకారం రాక్షస సంహారం కోసం దేవతల ప్రార్థనకు స్పందించి ఈ ప్రాంతంలోనే ఈ అమ్మవారు అవతరించారని నమ్మకం. అందుకే ఈ ఆలయం ఒక శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శక్తి, శివుడు ఒకే ఆలయంలో కలిసి ఉంటారు. ఈ ఆలయంలో అదొక గొప్పతన విషయం. ఇక్కడ ముండేశ్వరితో పాటు శివలింగం కూడా ఉంటుంది. అంటే శక్తి మరియు శివుడు ఒకే గర్భగుడిలో ఉన్న అరుదైన ఆలయం ఇదే. శివలింగం చుట్టూ ఉన్న యోని ఆకృతి శివ శక్తి తత్వాన్ని సూచిస్తుంది. బలి సంప్రదాయాలు పూర్వకాలంలో ఈ ఆలయంలో జంతు బలులు ఉండేవి. కాలక్రమేణా ఈ సంప్రదాయం పూర్తిగా నిలిపివేయబడింది. ఇప్పుడు పుష్పాలు, కొబ్బరికాయలు ప్రసాదంతో పూజలు జరుగుతూ ఉండేవి. ఇది భారతీయ సంస్కృతికి ఒక మార్పుకు నిదర్శనం. భక్తి, చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మిక శక్తి అన్నీ కలిసిన అపూర్వమైన ఆలయం ఈ ముండేశ్వరి దేవి ఆలయం. ఇది ఒక గుడి మాత్రమే కాదు, భారతదేశపు ఆధ్యాత్మిక వారసత్వం. ఈ ఆలయంలో లభించిన రాతి శాసనాలు, శిల్పాలు ఈ ఆలయ ప్రాచీనతకు స్పష్టమైన ఆధారాలుగా నిలుస్తాయి. గుప్తుల కాలం, నాగవంశ పాలన, మౌర్యుల అనంతర కాలం, ఈ అన్ని యుగాల్లోనూ ఈ ఆలయం భక్తుల విశేష ఆదరణ పొందింది. ఈ ఆలయానికి ఉన్న గొప్పతనం దాని వయస్సులో కాదు, దాని నిరంతర పూజల్లో ఉంది. 2000 సంవత్సరాలుగా ప్రతిరోజు దీపం వెలుగుతూనే ఉంది, పూజ జరుగుతూనే ఉంది. ఇది విశ్వాసానికి ఉన్న అసలైన శక్తి. నవరాత్రులు, శివరాత్రి, అమావాస్య, పూర్ణిమ రోజులలో ఈ వేలాది భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అలాగే భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ మనస్ఫూర్తిగా కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది అమ్మవారు. ఈ అమ్మవారి ఆలయంలో కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది కాలాన్ని జయించిన విశ్వాసం, అది భారతీయ సంస్కృతికి ప్రాణం, అది శక్తి స్వరూపానికి సజీవ నిదర్శనం. ఈ ఆలయం మనకు చెప్పే సందేశం ఒక్కటే: కాలం మారుతుంది, కానీ విశ్వాసం మాత్రం ఎప్పటికీ మారదు. అది గైస్ ఈ ఆలయం గురించి విశేషాలు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జీవితంలో ఒక్కసారైనా మీరు ఈ ఆలయాన్ని సందర్శించండి ఫ్రెండ్స్. అలాగే మరొకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.